హలో అండి, నేను ఇక్కడ లెమన్ పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా చికెన్ను బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికోసము ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి విడివిడిగా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక లెమన్ తీసుకొని, ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని దానిపైన ఉన్నటువంటి పీలుని కొంచెము ఒక బౌల్లోకి తురుముకోండి. అదే బౌల్లోకి ఈ తరిగిన లెమన్ జ్యూస్ని పిండి తీసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెప్పరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ కలిపిన మసాలాలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా చికెన్ ముక్కల్ని ఈ మసాలా పట్టేటట్లు బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ట్రే తీసుకొని దానిపైన ఫాయిల్ పేపర్ వేసి ఆ పేపర్ పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని ఫాయిల్ పేపర్ మీద స్ప్రెడ్ అయ్యేటట్లు అప్లై చేయండి. తర్వాత దీనిపైనకి ముందుగా ఈ ట్రే పైన ముందుగా విడివిడిగా పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ కూడా ఈక్వల్గా పరుచుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఈక్వల్గా పరుచుకోండి. దీన్ని నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను. కావాలంటే స్టవ్ మీద ప్యాన్ మీద అయినా చేసుకోవచ్చు. ఓవెన్లో చేసుకోవటం కోసం ముందుగా ఒక 200 degrees దగ్గర ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ట్రేని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి 200 degrees దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేయాలి. మధ్యలో ఒకసారి ఈ చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటే ఈక్వల్గా కుక్ అవుతుంది. నేను ఇక్కడ లెమన్ పెప్పర్ చికెన్తో పాటుగా రోస్టెడ్ పొటాటోస్ని కూడా ప్రిపేర్ చేశాను. దీని ప్రొసీజర్ మనం తర్వాత చెప్పుకుందాము. మీరు దీన్ని చారులోకైనా, లేదంటే మెయిన్ కోర్స్ లాగైనా, లేదంటే వెజిటేబుల్ సలాడ్ తోటైనా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.